శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కరుణాకర్ గారు చెప్పింది అస్తిత్వానికే రేపొద్దున ముప్పొచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ వీళ్ళది పక్కన పెడదామండి. అసలు ఒక లౌకికవాదం అనేది ఇంకొక స్టాండ్ వెళ్ళిపోతా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారుగా హ్యాపీగా ఉన్నామండి మేము వాళ్ళతోటి, అసలు మాకు అవసరమే ఉంది అనే వాదన కూడా వాళ్ళు వినిపిస్తున్నారు. మేమందరం బాయి అనుకుంటున్నాం, చక్కగా ఉన్నాం. వాళ్ళు అంటే ఎవరండి? హిందువులు, ముస్లింలు, లేకపోతే క్రిస్టియన్ కావచ్చు. ఓకే, ఏది హిందువుల్లో కూడా లౌకికవాదానికి సంబంధించి సెక్యులర్ సంబంధించింది. ప్రాబ్లం ఇక్కడ వచ్చిందే అసలు సెక్యులరిజం అనే పదం వల్ల. అంతకుముందు ఇష్యూ పెద్దగా లేదు. ఆ సెక్యులరిజం అనే పదంతో అన్ని దరిద్రాలు చుట్టుకొస్తాం మొదలుపెట్టింది. ఎందుకంటే సెక్యులరిజం నిజానికి రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని డిఫైన్ చేయడం కోసం యాడ్ చేసిన పదం. కానీ వ్యక్తులు కూడా సెక్యులరిజం అనే దాన్ని ఆపాదించుకుంటూ బ్రతికేస్తూ ఉన్నారు. సెక్యులరిజం అంటేనే మతరహితమైన అని అర్థం. మతరహితమైన హిందూ ఏంటి, మతరహితమైన క్రిస్టియన్ ఏంటి, మతరహితమైన ముస్లిం ఏంటి? ఒక క్రిస్టియన్ అడగండి డైరెక్ట్గా. మొన్న ఎవడో పాస్టర్ చెప్పాడు డైరెక్ట్గా, క్రిస్టియన్ కెన్ నెవర్ బి ఎ సెక్యులర్ అని చెప్పి అన్నాడు. అలాగే ఆ ముస్లిం ఆల్సో కెన్ నెవర్ బి ఎ సెక్యులర్, బికాస్ ఆడు ఇస్లాంని పాటిస్తున్నాడు కాబట్టి ముస్లిం, ఆడు క్రైస్తవ్యాన్ని పాటిస్తున్నాడు కాబట్టి క్రిస్టియన్. మరి వీడు మాత్రం హిందుత్వాన్ని పాటిస్తూ నేను సెక్యులర్ అంటే అదేదో సినిమాలో పాట పడతాడు అని మా బాబు పుట్టాడు నాన్న లేకుండా అని అట్లాగే ఉంటుంది. ఇది కూడా తండ్రి లేకుండా పుట్టినోడితో సమానుడు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ రాష్ట్రం అనేది ఆయనకో నాకో మీకో స్వప్రయోజనాల కోసం స్వలాభం కోసం కాదండి, స్వాభిమానం కోసం. ఎందుకంటే మీరు అంటారు, మీతో పాటు చాలామంది అంటున్నారు కదా సెక్యులరిజం అని చెప్పేసి మేము హ్యాపీగా ఉన్నామని. ఈ సెక్యులరిజం ఎవడు వాడుకుంటున్నాడు, దాని ఫలాలు ఎవడు పొందుతున్నాడు కాసేపు చూద్దాం. ఈ రోజున భారతదేశంలో చట్టాలు అందరికీ సమానమే, చట్టం ముందు అందరికీ సమానమే అంటారు కదండి. మరి ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రకారం ఒక ముస్లిం 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఇది అందరికీ సమానంగా ఎందుకు లేదు? మరి వాడికి మత స్వేచ్ఛ ఉందా? ఇది ఎక్కడ మత స్వేచ్ఛ? రాజ్యాంగంలో ఆర్టికల్ 44 స్పష్టంగా కామన్ సివిల్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్తుంది. అంటే పౌరులందరికీ ఏకరీతి ఉమ్మడి స్మృతి ఉంటుంది, పౌర స్మృతి ఉంటుంది అని చెప్పేసి. ఆ 4 పెళ్లిళ్ళు చేసుకుంటే నా మతాచారం కాబట్టి నేను చేసుకుంటా అంటున్నాడు. నీ మతాచారం ప్రకారం 4, మా మతాచారం ప్రకారం మరి మేము చేసుకోవచ్చు. ఎందుకంటే మాకేం పెళ్లికి రెస్ట్రిక్షన్స్ లేవు కదా. ఇద్దరు ఇష్టపడితే చేసుకోవచ్చు, చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మరి మేము కూడా చేసుకోవచ్చుగా. లేదు, ఈ దేశం సిస్టమేటిక్గా నడవాలంటే ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి పౌర సమాజంలోకి వచ్చినప్పుడు మనం ఆ రాజ్యాంగం బేస్గా బతకాలని అనుకుంటున్నాం కాబట్టి మేము ఆ రాజ్యాంగ సూత్రాలని గౌరవిస్తున్నాం. మరి నువ్వెందుకు గౌరవించు? 2 పిల్లలు లేకపోతే 3 పిల్లల్ని కనాలి, ఎందుకంటే ఇది బాధ్యత. అధిక జనాభాలు లేనిపోని సమస్యలు వస్తున్నాయి కాబట్టి. నువ్వు 10 మందిని కంటానంటున్నావు, నువ్వెందుకు నేనున్నంత బాధ్యతగా నువ్వెందుకు ఉండట్లా? అలాగే ఈ దేశంలో పరమత సహనం కూడా చెప్పారు రాజ్యాంగంలో. ఈ రోజు నా మత విశ్వాసం ప్రకారం నాకు గోవు పవిత్రమైంది, నేను గోమాతను పూజించుకుంటా. నేను గోమాతను పూజిస్తున్నానని తెలిసి కూడా నువ్వు గోవుని తినడానికి పట్టుబడుతున్నావు అంటే, ఈ దేశంలో నువ్వు తినడానికి పౌష్టికాహారం కావాలనుకుంటే గోవుతో సమానంగా గోవుకి మించిన పౌష్టికాహారం ఉన్న అనేక జీవులు ఉన్నాయి. నువ్వు గేదెలను తింటానంటే మేము వద్దనలేదు, బర్రెలను తింటానంటే మేము వద్దనలేదు, లేదా పందులను తింటానంటే మేము వద్దనట్లేదు, ఎనుబోతులను తిని మేము వద్దనట్లేదు. గోవుని వృషభాలని గో సంతతిని వదిలేయమని చెప్పేసి అడుగుతున్నావు నువ్వు. కానీ దాన్నే తింటానంటున్నావు. పాత బస్తీ పంది ఏమన్నాడు అప్పుడు? గాయకో దేకేతో హమే లస్సాతా హే అన్నాడు. అంటే ఆవును చూడంగానే మాకు నోరు ఊరిపోద్ది అన్నాడు. అరే ఆవు మాంసం తింటానంటేనే దరిద్రం అంటే ఆవునే చూస్తామంటే చూసి నోరు ఊరిపోతుంది అంటున్నాడు. మరి ఆడు మనిషి పుట్టకు పుట్టాడా, రాక్షసుడు పుట్టకు పుట్టాడా? గాయ తెరలే మమ్మీ అయితే అమరలే ఎమ్మి అని చెప్పేసి అన్నాడు. నా విశ్వాసాన్ని మరి గాయపరచట్లా? కర్మ కొద్ది ఆడు ఒకడు ఎమ్మెల్యే ఒకడు ఎంపీ అయ్యే ఉన్నాడు ఇక్కడ. మరి ఈ దేశంలో హిందువుల హక్కులకి ఏం సార్? ఎవడు పరమత్సహనాన్ని అంటే హిందువుల విషయంలో ఎవడు పరమత్సహనాన్ని పాటించడు. ఈ దేశంలో మేము ఈ భూమిని తల్లిగా భావిస్తాం. మరి ఈ తల్లిని ముక్కలుగా నరికిచ్చేయమంటాడు. అసలు అంతెందుకు సార్? క్రిస్టియన్ పాస్టర్లు ర్యాలీలు తీశారు, క్రైస్తవులకు సపరేట్ దేశం ఇచ్చేయండి అని చెప్పేసి. ఆల్రెడీ ముస్లింలు పాకిస్తాన్ అని ఒక మత రాజ్యాన్ని పట్టుకుపోయారు. అరే ఈడు మతం కోసం ఒక రాజ్యాన్ని ముక్కలు చేసి పట్టుకెళ్ళిపోతే తప్పులేదు, ఆడి మతం కోసం ఇంకో రాజ్యాన్ని ఆడు అడుగుతుంటే తప్పులేదు. కానీ హిందూ రాష్ట్రంగా వస్తున్న సనాతనంగా వస్తున్న భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేయండి అని మేము అడిగితే మాత్రం ఏదో నేరం ఘోరంలాగా అయిపోతుంది. ఈ దేశంలో నా విగ్రహారాధనని వీడు అవమానిస్తూ ఉంటాడు. నేను దైవ మానుష రూపేణ అని అవతార పరంపరలో వచ్చిన అవతార పురుషుల్ని దేవుళ్ళుగా భావిస్తా, వాటిని వీడు అవమానిస్తూ ఉంటాడు. అంతెందుకు సార్, అలహాబాద్ హైకోర్టు 2007లో భగవద్గీతని జాతీయ గ్రంథంగా ప్రకటించండి అని కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. అదే అలహాబాద్ హైకోర్టు, ప్రయాగరాజ్ ప్రస్తుతం అదే అలహాబాద్ హైకోర్టు గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించమని చెప్పేసి ఒక సూచన ఇచ్చింది.
తన తీర్పులోని. ఇదే అలహాబాద్ హైకోర్టు 2009లో రాముణ్ణి, కృష్ణుణ్ణి, వ్యాసుణ్ణి, వాల్మీకిని, రామాయణాన్ని, మహాభారతాన్ని జాతీయ గౌరవ చిహ్నాలుగా ప్రకటించమని కేంద్ర ప్రభుత్వానికి రిఫరెన్స్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది కోర్టు? అవి ఈ దేశపు వారసత్వం కాబట్టి, ఈ దేశపు వారసత్వ సంపద కాబట్టి. అంటే కోర్టులు డైరెక్షన్ ఇచ్చింది అంటే ఇది భారతీయత అనుకోబట్టేగా. మేము అవే అడుగుతున్నామండి, కొత్తగా ఏం అడగట్లా. హిందూ రాష్ట్రం అంటే ఈ దేశపు అవతార పురుషులకి, ఈ దేశపు ఇతిహాసకర్తలకి, పురాణకర్తలకి, ఈ దేశపు పూర్వీకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మా పూర్వీకుల ఆచారాలకి, మా పద్ధతులకి తగిన గౌరవం ఈ దేశంలో ఉండాలి అని కోరుకుంటున్నాం.